ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఈరోజు మనం నెల్లూరులో ఉన్న అన్ని వినాయక విగ్రహాలని చూసేద్దాం. వెల్కమ్ అందరికీ. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరందరూ ప్రతి చోటకి వెళ్ళడం, అన్ని వినాయకులు చూడడం కుదరదు కాబట్టి ఈ వీడియోలో పూర్తిగా నెల్లూరులో ఉన్న వినాయకులన్నింటినీ కవర్ చేశాము. మీరు ఏదైనా మేము పెట్టిన వీడియోలో ఇంకేదైనా మిస్ అయి ఉంటే కామెంట్లో ఖచ్చితంగా మాకు తెలపండి. ప్రతి ఒక్క వినాయక విగ్రహం చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఎక్సలెంట్గా పెట్టారు. సో అక్కడ వినాయక విగ్రహాలు పెట్టిన చోట పాట పెట్టారు. పాటలు పెట్టడం వల్ల మనకి కాపీరైట్ పడుతుంది కాబట్టి దాన్ని తీసేసి వాయిస్ ఓవర్ యాడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ప్రతి ఒక్క వినాయక విగ్రహాన్ని చూస్తారు. అయినంత వరకు మీకు అన్ని విగ్రహాలు చూపించే ప్రయత్నం చేస్తాం ఈ వీడియోలో. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వినాయక విగ్రహాలు కవర్ చేశాము. చూడండి, వీర గణపతి ఇది మన మినీ బైపాస్లో పెట్టారండి. ఈ విగ్రహాలు పెట్టిన చోటే ఇక్కడ సపరేట్గా వినాయక విగ్రహాలని, చాలా విగ్రహాలని తయారు చేశారు ఇట్లాగా. సో ఇది ఎండింగ్లో వస్తుంది మీకు. చూడండి, అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్క విగ్రహము కళ్ళు చెదిరిపోయేలాగా ఉన్నాయి. ముచ్చటగా ఈ విధంగా ప్రతి చోట ఒక్క వినాయకుడు ఇక్కడైతే శివలింగాన్ని ఏర్పాటు చేశారు. వినాయకుడు పెట్టినట్టు వినాయకుడు కూడా అయితే లైటింగ్ లేనప్పుడు అయితే మెరుస్తుంది అన్నమాట. పూర్తిగా వైలెట్ కలర్లో వచ్చేసి చాలా అద్భుతంగా ఎక్సలెంట్గా ఉంది. లైటింగ్లో కాకుండా వినాయకుడు విగ్రహాన్ని చీకట్లో చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉంది. చూడండి, లైటింగ్ తగ్గించారు. చూడండి ఎంత వైలెట్ కలర్స్లో ఎంత బ్రైట్గా ఉందో. ఇంకోండి మరొక వినాయకుడి విగ్రహం. మీలో ఎంతమంది నెల్లూరులో ఉన్న వినాయక విగ్రహాలన్నీ చూడడానికి వెళ్ళారో ఒకసారి ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా మిస్ అయిన వినాయకుడికి సంబంధించిన ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేశారంటే ఆ యొక్క విగ్రహాన్ని కూడా మేము కవర్ చేసి మిస్ అయిన మొత్తం కవర్ చేసిన వాటిని కూడా తీసి చెప్పే ప్రయత్నం చేస్తాం. చూడండి, ఈ వినాయకుడి విగ్రహం ఇది ఎలా తయారు చేస్తారు చాలా అద్భుతంగా తెలిసిపోయి ఉంటాయి అది ఏందని. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్నోవేటివ్ పద్ధతిలో ఆలోచించి మరీ వినాయకుడిని తయారు చేశారు. ఈ సంవత్సరం పోటీల మీద పడి మరీ తయారు చేశారండి. రకరకాల వినాయకుడి విగ్రహాలు చేశారు. ఒకరు బెల్లంతో చేశారు, ఒకరు చీరలతో చేశారు. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఐటమ్స్తో వినాయక విగ్రహాలని తయారు చేసి ఈసారి నిలబెట్టారు. సరే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఎక్కువ బోర్ కొట్టకుండా నేను వాయిస్ ఓవర్ అయితే ఆపేస్తున్నాను. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా మన వీడియోని లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. ఇక వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు ఎందుకంటే మీకు మరీ ఏదో మాట్లాడుతుంటే బోర్ కొడుతుంది కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. సో బాయ్ ఫ్రెండ్స్, వీడియోని లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ, సపోర్ట్ అస్.
అన్నం పెట్టాలయ్యా, ఆపదలో ఉన్నవారిని ఆదుకో.